హైరైజ్డ్ భవనాలపై హైడ్రా నిఘా, నోయిడా ట్విన్ టవర్ల తరహాలో కూల్చివేత, ప్రముఖ బిల్డర్ల నిర్మాణాలపై ఇప్పటికే అధిక ఫిర్యాదులు, చెరువులు బఫర్ జోన్ నిర్మించినట్టు కంప్లైంట్స్, ఇటీవల కొమటికుంట వాసవి నిర్మాణాలపై సర్వే అంటూ ఒకరిని చూస్తున్నాం. జలవిహార్పై చర్యలు తీసుకోండి, హైడ్రాకు సిపిఐ ఫిర్యాదు అంటూ చూస్తున్నాం. చెరువులు బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాల్లో హైడ్రా నేలమట్టం చేస్తున్నది. మొత్తం 74 రోజుల డిమాలిషన్ ఆపరేషన్లో 23 ప్రాంతాల్లో 262 కట్టడాలను కూల్చివేసింది. పొలిటికల్ లీడర్లతో పాటు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల షెడ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ నేలమట్టం చేసింది. మొత్తంగా 111 ఎకరాల చెరువుల భూములను రికవరీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ చెరువుల పరిధిలో ప్రముఖ కన్స్ట్రక్షన్ డెవలపర్ చేపట్టిన నిర్మాణాలపై నిఘా పెట్టింది. చెరువులు బఫర్ జోన్లో పలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి హైరైజ్డ్ భవనాలను కూల్చేందుకు నోయిడాలో అనుసరించిన తరహాలో పద్ధతిని హైడ్రా పరిశీలిస్తున్నది. అవసరమైన యంత్రాలను సమకూర్చుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. మోడ్రన్ మిషన్ల కోసం త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. సో మొత్తానికైతే ఆ వాసవి ఎవరైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కట్టారో వాళ్లకు బెండ్ తీస్తున్నట్టే కనబడతా ఉంది. సో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా వివరిస్తోంది. హైడ్రా మొత్తం 74 రోజుల డిమాలిషన్ ఆపరేషన్లో 23 ప్రాంతాల్లో 267 కట్టలను కూల్చివేసింది. సో కొమటికుంట ఎఫ్టీఎల్ ఆక్రమణపై నిజాంపేట మున్సిపల్ పరిధి బాచుపల్లి గ్రామంలోని కొమటికుంట ఎఫ్టీఎల్ను ఆక్రమించి వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ 2 భారీ భవనాల నిర్మాణం చేపట్టింది. ఎఫ్టీఎల్ను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుందని ఇరిగేషన్ ఏఈతో పాటు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎన్ఓసిని కూడా ఇరిగేషన్ శాఖ రద్దు చేసింది. కాగా సంబంధిత నిర్మాణాలకు హెచ్ఎండి అధికారులు అనుమతి ఇచ్చారని నిర్మాణ సంస్థ హైకోర్టుకు వెళ్ళింది. ఈ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హెచ్ఎండిఏకు హైకోర్టు సూచించింది. తాజాగా ఈ నిర్మాణాలపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. సో చూడండి, ఆ కొమటి చెరువును ఆనుకునే బఫర్ జోన్లో హైరైజ్ బిల్డింగ్ కట్టారు. సో ఇవన్నీ వాటిని కూడా రేపు కూల్చుతారేమో అని డౌట్ ఉంది. హైడ్రా అధికారుల సర్వే, కొమటి కుంట ఎఫ్టీఎల్ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి ఎకరం స్థలంలో 2 భారీ నిర్మాణాల్లో అధికారులు పరిశీలించారు. హెచ్ఎండి అధికారులు ఇచ్చినటువంటి అనుమతులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసి, ఆ తర్వాత ఎన్ఓసి రద్దు వంటి అంశాలపై హైడ్రా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. లీగల్ టీం నోయిడా ట్విన్ టవర్ల మాదిరిగా కూల్చేస్తారట. సో జలవిహార్పై చర్యలు తీసుకోండి అంటూ చూపుతా ఉన్నారు. సో మొత్తానికైతే ఆ వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తానికైతే పెద్ద ఎత్తున వాళ్ళ నిర్మాణాలు కూడా కూల్చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో హైడ్రా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల తర్వాత మళ్ళీ దూకుడుగా పెంచుతా అని చెప్పేసి చాలా స్పష్టంగా రంగంగా చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే జరుగుతూ ఉంది.